హాయ్ అండి. ఈవేళ నేను పేరంటానికి వచ్చాను. ఏం పేరంటం అనుకుంటున్నారా? 16 రోజుల పండగ రోజున మంగళసూత్రాలు మార్చే తతంగం. అది అందరి ఇంట్లోనూ ఉన్నదే. అసలు ఈ తతంగం అంటే ఈ ముత్తైదువులతో మార్పించాలటండి. నల్లపూసల మంగళసూత్రాలు ఏవైనా సరే ముత్తైదువులందరూ తలొకటి వేసి గుచ్చిన తర్వాత అప్పుడు అమ్మాయి మెడలో వేస్తారనమాట. 16 రోజుల దాకా పెళ్ళైనప్పటి నుంచి 16 రోజుల దాకా అదే తాళి ఉంటుంది. తర్వాత ఈ 16 రోజుల పండుగ రోజున ఈ విధంగా అందరూ మారుస్తారనమాట. నల్లపూసలైనా ముత్యాలు పగడం అలా ఎవరు ఆనమైతి ప్రకారం వాళ్ళు వేసుకుంటారండి మంగళసూత్రాలు అవిను. అలా మొత్తం ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కోటి తీసుకుని మార్చామన్నమాట. ఈ రోజున అందరికీ పిలిచి తాంబూలాలు ఇవ్వటం, ఈ ముత్తైదువులందరికీ పిలిచి తాంబూలం ఇవ్వడం. నెక్స్ట్ ఏంటంటే ఈ పానికలు అవి కూడా ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయం. ఇటు ఈ సైడ్ అయితే మాత్రం ఇలా ఇచ్చుకుంటారు. వీళ్ళు విజయవాడ సైడ్ అండి, అందుకని వాళ్ళకి కొన్ని ఆనమైతీలు వెరైటీగా ఉన్నాయి. ఏదైనా మొత్తానికి సంప్రదాయం అయితే మాత్రం ఆనమైతీ ప్రకారమే చేసుకుంటున్నారు అందరూ. ఈ విధంగా మార్చడం జరిగింది. అయితే నేను వెళ్ళాను, మా పాపకి ఇలాగే మార్చాము, ఇలా చేసాము, బాగుంది. ఈ తాళు అంటే 16 రోజుల పండుగ మార్చే రోజున మంచి చెడు అనేది ఇంకా పర్వాలేదుటండి. ఏ రోజున 16 రోజుల పండుగ వచ్చిందో ఆ రోజున మాత్రం పెళ్లి కూతురికి మాత్రం మంగళసూత్రాలు అవి మార్చేస్తారు. మామూలు రోజుల్లో మనం ఎప్పుడైనా మార్చుకుంటే మంచి రోజు, చెడ్డ రోజులు, దుర్ముహూర్తాలు అలాంటివి చూసి మాత్రం మనం మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక్కటి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మంగళసూత్రాలు మార్చుకునేటప్పుడు అండి, తాడు తీసి ఇంకో తాడు మార్చుకునేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదట. ఇప్పుడు అమ్మాయి చేత పెళ్లి కూతురు చేత అలాగే మాట్లాడించలేదు. ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగానే మనం మంగళసూత్రాలు అవి మార్చుకోవాలటండి. పద్ధతి అయితే మాత్రం ఫాలో అయిపోదాం. తెలుగింటి వాళ్ళం కదండి ఎంతైనాను. ఇది పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతే, నేను కొత్తగా చెప్పట్లేదండి. ఇక్కడ మొత్తం అందరూ ఈ విధంగా వచ్చారు. అందరికీ తాంబూలాలు అందరికీ ఇచ్చారు. జాకెట్ ముక్కలు, తాంబూలం అన్నీ ఇచ్చారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి హారతి అవన్నీ ఇవ్వడం జరిగింది. అందరి ఇంట్లో జరుగుతుంది. కాకపోతే నేను వీడియో తీయాలనిపించింది, నాకు వీడియో తీశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలకి వ్యూస్ రావట్లేదండి.